మీరిద్దరు అక్క చెల్లెలా? కాదమ్మా, మేము ఒక ఇంట్లోనే ఉంటాము. ఇక్కడే ఉంటాము. ఇది మనవాడేమో మా నాన్నమ్మ కాడ ఉండాలని నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. అలా తీసుకొచ్చి ఇక్కడ పడిచారమ్మా. కొడుకే ఉన్నాడు? కొడుకు ఉన్నాడా? ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. మరి ఇద్దరు కొడుకులు ఉండి నువ్వేంటమ్మా ఈ పాముల గుడిసెలో ఉన్నా? మరి ఏం చేస్తాము, అలా ఇక్కడ పట్టుకొచ్చి నన్నే ఇక్కడ పెట్టారు. ఎలాగుంటున్నారమ్మా దోమలు పాములు అన్ని? పాములండి. వస్తాయా అప్పుడప్పుడు మీ ఇంటికి పాములు విని? వస్తారు కదా, మాకు చూస్తాం కానీ అదే వెళ్ళిపోతుంటారు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. ఏమైనా పెడతారు మరి భోజనం అదేని? పెట్టడానికి అంతా బూజు బూజుగా ఉంది. ఎన్ని దోమలు కుట్టేస్తున్నాయి. నేను ఇక్కడ ఉన్నాను కానీ మీకు ఒక్క దోమ కూడా ఏం కుట్టట్లేదే? కొడతాదండి. అయ్యే కుట్టి వెళ్ళిపోతాయా? కుట్టేసి వెళ్ళిపోతాడు. మనిషికి రకతాలు తీసేస్తా. చూసావా మా అమ్మ ఎప్పుడైనా పావుని? కనబడదు కదా. అదే కదా, అవి నిన్ను చూడడానికి వస్తున్నాయి, నువ్వే చూడట్లేదు దాన్ని. అమ్మ బాగా చెప్పావు తల్లి. మీకు కనబడుతున్నాయా పాములు? పాములు కనబడతాయి. ఏ పాములు వస్తాయమ్మా? చిన్న పాములు వస్తాయమ్మా, అదే వెళ్ళిపోతుంటాయి. కొట్టము అలాగే వెళ్ళిపోతుంటాయి. కుట్టబట మీ దయండి. నాకు అసలు దయ్య అలాంటివి ఏం లేవు. ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను నేను. పోలే అమ్మా. ఇల్లు పాములు జాగ్రత్త అమ్మా. బాగా ఏమైనా పెడుతూ ఉండండి అప్పుడప్పుడు మీతో పాటు. ఇది బిల్లమ్మా, బిల్ల. బట్టలు చెదరకుండా పెట్టారు. మైకి నెల కూడా వాడుకోవచ్చా? అమ్మా రొత్తెల సోములమ్మా, ఎర్రమ్మ సోములమ్మని కాదు, అది అమ్మనమ్మా.